తన బర్త్డే సందర్భంగా ఒక రిసార్ట్లో పార్టీ ఇస్తే అక్కడ గంజా ఇంకా డ్రగ్స్ దొరికాయి, పాజిటివ్ వచ్చిందని చెప్పి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అన్నట్టు కూడా మీడియా మిత్రులు కూడా వాడికి తెలిసింది ఏదో రాసి పెట్టేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఒకటి ఎవడో పెట్టాడు న్యూస్లో, దొరికాయి వాళ్ళకి పాజిటివ్ టెస్ట్లు కూడా చేస్తున్నారు. మనలో వదలరుగా, ముక్కులో వేలెట్టి కిలికేస్తూ ఉంటే ఏమవుతుందమ్మా? ఏంటి పోలీసులు వెళ్ళారంటే ఏంటి వాటిని సీజ్ చేశారా? డ్రగ్స్ పాజిటివ్ వచ్చేసిందా? ఈ మధ్యకాలంలో ఏది అరసవిల్లి దేవస్థానంకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో వెళ్ళడం, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రితో మీరు ఎలా దర్శనంకి వెళ్ళిపోతారు? అంటే మీ అవసరంకి అయితే ఎవరితోనైనా సార్ కొద్దిగా దర్శనం ఇప్పించండి సార్ అని చెప్పి వెళ్ళిపోతారా? ఇప్పుడు మంగిలి లాంటి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారా లేదా? రైట్. నమస్తే, నేను సిరి. సింగర్ మంగ్లీ చాలా రోజుల నుంచి ఈమె ఎక్కువ పాటల కన్నా ఎక్కువ వివాదాస్పద అంశాలలోనే ఈమె పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే తన బర్త్డే సందర్భంగా త్రిపుర రిసార్ట్లో తను ఒక బర్త్డే పార్టీని నిర్వహించారు. అక్కడ పోలీసులు అయితే రైడ్ చేయడం జరిగింది. మరి ఆ రైడ్లో గంజాయి డ్రగ్స్ దొరికాయని చెప్పేసి ఒక వార్త కూడా మనకి ఇప్పుడు వస్తుంది. సో మరి ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ఎక్కువ మంగ్లీ వివాదాస్పద అంశాల్లోనే తన పేరు ఎక్కువ వినబడుతుంది. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే తన బర్త్డే సందర్భంగా ఒక రిసార్ట్లో పార్టీ ఇస్తే అక్కడ గంజా ఇంకా డ్రగ్స్ దొరికాయి, పాజిటివ్ వచ్చిందని చెప్పి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీన్ని అసలు ఎట్లా చూడాలి? మన ఇండస్ట్రీ ఇప్పటికీ ఆల్రెడీ డ్రగ్స్ కేసులలో చాలా మంది ఊక విచారణకు పిలుస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదొకటి, అంటే సంవత్సరానికి ఒకటి ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో దీని మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదమ్మా. రైడ్స్ అయితే జరిగాయి, వాళ్ళకి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందా లేదా అనేది పోలీసు వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ బులెటిన్ రిలీజ్ చేస్తే మనకు తెలియాలి. ఇది సోకాల్డ్ మీడియా మిత్రులు కూడా వాడికి తెలిసింది ఏదో రాసి పెట్టేస్తున్నాడు, తంబనేలు కూడా పెట్టేస్తున్నాడు. అది తప్పు, పూర్తిగా తెలియకుండా రాయకూడదు. రెండవది హేమ ఆవిడ హేమ గారు, యాక్ట్రెస్ హేమ గారు బెంగళూరులో ఏదైతే రిసార్ట్ దొరికిందో దాన్ని రేవ్ పార్టీ, డ్రగ్స్ పాజిటివ్ రావడము, తర్వాత నేను అందులో లేనని వీడియో చేయడం, పోలీసులు మరి కాస్త ఇరిటేట్ చేయడం, ఇలాంటివి జరిగినప్పుడు సెలబ్రిటీ అనేసరికి అందరి అటెన్షన్ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తాం. అసలు అబ్బో అలా కాకుండా మంగ్లీ గారి వ్యవహారం ఈ మధ్యకాలంలో అంటే ఒక డిఫరెంట్ భగవంతుడు గాడ్స్ గిఫ్ట్ వోకల్ ఉంది ఆవిడకి. ఆ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. అందులోనూ తెలంగాణ యాక్సెంట్తో కూడిన కొన్ని పాటలు ఇంకా ఆమె తప్ప ఎవరు పాడలేరు అన్నట్టుగానే పాడుతున్నారు. సో అటువంటి మంగ్లీ గారు కూడా ఈ మధ్యకాలంలో ఏది అరసవిల్లి దేవస్థానంకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో వెళ్ళడం, అదొక పెద్ద ఇష్యూ అయింది. ఎందుకయింది? జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆవిడ క్యాన్వాసింగ్ చేసి వీళ్ళని విమర్శించడం వల్ల మరి అదే కేంద్ర మంత్రిని, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రితో మీరు ఎలా దర్శనంకి వెళ్ళిపోతారు? అంటే మీ అవసరంకి అయితే ఎవరితోనైనా సార్ కొద్దిగా దర్శనం ఇప్పించండి సార్ అని చెప్పి వెళ్ళిపోతారా? దానికి రామ్మోహన్ నాయుడు గారు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. ఏంటి సార్, మన కార్యకర్తలను నచ్చని విధంగా మీరు ఆవిడని గుడిలోకి తీసుకెళ్ళడం మాకు నచ్చలేదని కొంతమంది కార్యకర్తలు డైరెక్ట్గా అడిగేశారు కూడా సోషల్ మీడియా వేదికగా. ఆయన దాన్ని కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు కేంద్ర మంత్రి. అంటే ఇప్పుడు ఆయన హోదాకి ఎవరినైనా హక్కును చేర్చుకోవాలి, తప్పదు. రెండమ్మ నమస్కారం, గౌరవించాలి, ఒక ఆడదాన్ని గౌరవించేశారు కేంద్ర మంత్రి గారు, తప్పేం లేదు రామ్మోహన్ నాయుడు గారిది. కానీ ఈ ప్రేక్షకులు, ఈ కార్యకర్తలు దాన్ని యాక్సెప్టెన్స్ చేసుకోలేకపోయారు, అదొక ఇష్యూ. ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో శ్రీకాళహస్తి లోపల కూడా షూటింగ్ పర్మిషన్ ఇచ్చి ఇష్యూ చేయడం అదొక ఇష్యూ అయింది. అందుకే అంటున్నాను, కళాకారులకి, స్పోర్ట్స్మెన్కి ఒక రాజకీయంతో పెట్టుకున్న వల్ల ఇదే ప్రాబ్లం వస్తుంది. మీరు వ్యక్తిగతంగా నాకు ఇష్టం అని అనండి, వెళ్ళండి కార్యక్రమాలకి, వాళ్ళ తరఫున క్యాన్వాసింగ్ చేయొద్దు. క్యాన్వాసింగ్ చేసామా ఇట్లాంటివి ఎదుర్కోవాల్సి తప్పదు. ఇప్పుడు మంగిలి లాంటి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారా లేదా? దానికి తగ్గట్టుగా ఆవిడ బర్త్డే పార్టీ చేసుకుంది. ఆ పార్టీలో ఫారెన్ సరుకు కూడా ఏదో దొరికాయట. ఇప్పుడు అది తప్పులేదు. అంటే ఆ ఫారెన్ సరుకు కూడా ప్రాపర్గా వచ్చిందా? కస్టమ్స్ ట్యాక్స్ కట్టి తెచ్చుకున్నారా లేదా దొంగ సరుకా? ఎందుకు సీజ్ చేస్తారు? అధికారంగా మీరు తెప్పించుకున్న, ఇప్పుడు ఎవడో మీ ఫ్రెండ్ ఫారెన్ నుంచి వస్తున్నాడు, వాడి తేరా అంటాం, వాడు అధికారంగా అన్ని ట్యాక్స్ పే చేసి తెస్తాడు, దాన్ని ఏం పట్టుకోలేరు. మరి ఇక్కడ సీజ్ చేశారంటే అర్థం ఏంటి అంటున్నారు?
సీజ్ చేసేది కూడా తెచ్చి సెలబ్రిటీ అనేసరికి మనోళ్ళు కూడా అత్యుత్సాహంతో బిహేవ్ చేస్తారు. మన మోహన్ బాబు గారి ఇంటి దగ్గరే ఆయన నా ప్రైవసీ నాకు వద్దు బయటికి వెళ్ళిపోండి అంటే ఒకటి మధ్యలో పొల్లెట్టి వెళ్ళాడు. పెద్ద నేను ఎవడు తీసుకురాని విజువల్ ఎవడు దాని బయట నేను తెచ్చాను మార్కుల కోసం చూసారా ఎక్స్క్లూజివ్ అని వేసుకుంటాం ఛానల్లో. వాడు ప్రైవసీ వాడి ముక్కులో వేలెట్టద్దు తప్పది. అది ఆయన రియాక్ట్ అయ్యాడు కొట్టాడు. దానికి ఆడు మెదడు కదిలిపోయింది చెవి ఇరిగిపోయింది కోసాలు కదిలిపోయాయి అన్నట్టుగా పెట్టారు. నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు ఎవడో వాడు ఆత్మరక్షణ కోసం ఆ దొంగోడు బుర్ర బర్లగొట్టాడు అక్కడ ఇంటి యజమాని. అప్పుడు ఆ దొంగోడు తప్పు లేదు ఆడే బుర్రలు బట్టలు కొట్టాడని అంటారా దొంగోడు తప్పు అంటారా? ఆబ్వియస్లీ దొంగోడిదే తప్పు. మరి ఇక్కడ ఆయన వద్దు వెళ్ళిపోండి అంటే మళ్ళీ మైక్ పెట్టినోడికి జనాలు మీడియా అంతా కూడా ఆ మైక్ పెట్టినోడిని సపోర్ట్ చేసింది మోహన్ బాబు గారిని ఎందుకు తిట్టిందండి? అంటే ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ హోదాలో ఉండి ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తావు అని చెప్పేసి. ఏమి మరి మీరు బాధ్యత గల మీడియాలో నుండి మీరు అలా వెళ్ళొచ్చా? వాళ్ళు వెళ్ళిపోండి అంటే వాళ్ళ బెడ్రూమ్లో దూరే ప్రయత్నం మీరు చేయొచ్చా? ఏది తప్పు ఏది కరెక్ట్? అంటే ఒక సెలబ్రిటీ అంటే పబ్లిక్ ఫిగర్ అన్ని తెలవాలి అని చెప్పేసి తప్ప. ఆ యాంగ్జైటీ వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్స్ దొరికాయట ఇంతకుముందు కూడా ఒకటి ఎవడో పెట్టాడు న్యూస్లో దొరికాయి వాళ్ళకి పాజిటివ్ టెస్ట్లు కూడా చేస్తున్నారు చూద్దాం ఎంతమందికి పాజిటివ్ వస్తుందో. ఇది నీకు నువ్వు చూసావా? నువ్వు పక్కనే ఉన్నావా లేదా పార్టీకి నువ్వు వెళ్ళావా? ఈ అత్యుత్సాహంతో వచ్చిన న్యూస్ వల్ల చాలామంది సెన్సిటివ్ అయిపోతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది మొహం చాటేస్తున్నారు. అఖిల్ పెళ్ళి ఎంత సింపుల్గా ఎందుకు అయిపోయిందమ్మా? ఫస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ అవ్వచ్చు, రీసెంట్గా నాగార్జున గారు చైతన్య గారి మీద తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల అవ్వచ్చు, రకరకాల ఎందుకు ఇదంతా మనం ప్రశాంతంగా మన కుటుంబ సభ్యులు చేసుకున్నారేమో నేనైతే అలాగే అనుకుంటున్నాను. అసలు ఎవరికి కనీసం తెలియని కూడా తెలియదు. ఎందుకు తెలియజెప్పాలమ్మా? దీనికి పాజిటివ్ రాస్తాడు ఒకడు, మళ్ళీ ఒకడు ఈ అమ్మాయి కులాంతర వివాహం చేసుకున్నాడా మతాంతర వివాహం చేసుకున్నాడా, ఏజ్ గ్యాప్ ఎంత ఉంది, అక్కడన్నా వయసులో పెద్దదాయి, పైగా అమ్మాయికి గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు సత్సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకి అల్లకడ పబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ అవసరమా? పెళ్ళి జరిగిందట ఆశీర్దించండి బాగా భోజనాలు పెట్టారు అంతవరకే. మనలో వదలరుగా ముక్కులో వేలెట్టి కిలికేస్తూ ఉంటే ఏమవుతుందమ్మా? షోకాల్డ్ దాన్ని ఏమంటారు రివ్యూస్ రాసే వాళ్ళు ఉంటారు చూడండి, ఎందుకమ్మా రివ్యూస్ రాసి కొన్ని సినిమాలు చంపేస్తున్నారు? తప్పు కదా. ఆ సినిమాలో లేకపోతే నువ్వు ఏం రాసి బతుకుతావు? ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవద్దు అంటున్నాను నేను. ఇదైతే అంత ఆకట్టుకునేలా లేదు. అంటే లేదు జరగలేదు, జస్ట్ మీడియా అత్యుత్సాహం వల్ల ఇదంతా వచ్చిందని వార్త అయితే వచ్చింది. ఇప్పుడు అంతకుముందు బిగ్ బాస్ వచ్చిందమ్మా, నేను శైలజ సినిమాలో ఉంటుంది పనమ్మాయిలాగా హిమజ. బిగ్ బాస్ తర్వాత సినిమాలో కూడా నేను శైలజతో బాగా ఫెమిలియర్ అయింది. ఆమె కూడా ఒక బర్త్డే పార్టీకి ఏదో ఇష్యూ అయితే వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం హడావిడి చేసి బాణసంచా కాల్చారట. లోకల్గా ఉండే కమ్యూనిటీ వాళ్ళు ఆ విల్లాస్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. దానికప్పుడే వాళ్ళు కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ కూడా ఎందుకు చేశారు విల్లా వాళ్ళు? బాణసంచా కాల్చేందుకు కాదు, ఈ ఇంటికి వచ్చిన వాళ్ళ కార్లన్నీ అడ్డగా పెట్టి పార్కింగ్ ఇబ్బంది అయినప్పుడు కంప్లైంట్ చేశారట. దాని పోలీసులు వెళ్ళగానే హిమజ ఇంట్లో కూడా డ్రగ్స్ దొరికాయి, ఫారెన్ సరుకు దొరికింది, రేవ్ పార్టీ మొన్న అంతకుముందే ఈ హేమ గారి ఇన్సిడెంట్ జరగడం ఆమె మీద రుద్దిస్తే తీరా చూస్తే ఏమీ లేదు. అవి ఏవి అసలు దాంట్లో డ్రింకే లేదంట ఆమె పార్టీలో, కాకపోతే బాణసంచ ఏదో కాల్చారు, ఈ కార్ పార్కింగ్ అది వచ్చిందంట. మరి ఇప్పుడు కూడా ఏంటి పోలీసులు వెళ్ళారంటే ఏంటి బాటిల్ సీజ్ చేశారా? డ్రగ్స్ పాజిటివ్ వచ్చేసిందా? ఎందుకమ్మా? ఆగండమ్మా. అలాంటివి మనస్పర్ధలు వచ్చి వాళ్ళు ఆత్మన్యూనత భావంతో ఏదైనా చేసేసుకుంటే దానికి బాధ్యులు ఎవరమ్మా? అందరూ. సో దయచేసి కొద్దిగా సంయమనం పాటించండి, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఒక నలుగురికి చెప్పాల్సిన వాళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటని మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.